హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఈఎల్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. ఇది ఒక మినీ రత్న సంస్థ అండి. ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆపర్చునిటీ అండి. అర్హత చూసుకుంటే 10th క్లాస్ నుంచి పోస్టులు ఉన్నాయండి. డిగ్రీకి సంబంధించిన వారికి కూడా పోస్టులు ఉన్నాయి. అండ్ బీటెక్ చేసిన వారికి కూడా పోస్టులు కలవు. ఇవి ఒక పర్మనెంట్ జాబ్స్ అండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. వీరికి వచ్చేసి భారీ జీతం ఉంటుంది. మీకు ముందు వీడియోలో నేను కంప్లీట్గా జీతం విశేషాలు కూడా చెప్తాను. రాత పరీక్ష ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి కూడా గొప్ప అవకాశం, ఎందుకంటే వీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పర్మనెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా చూసుకుంటే నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్య వివరాలు చూసుకుంటే, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇట్స్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి. జాబ్ టైప్ వచ్చేసి రెగ్యులర్గా పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయండి. అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ అయిన వారు, డిగ్రీ ఉన్నవారు, బీఈ అండ్ బీటెక్ చేసిన వారు, మరియు ఎంబీఏ చేసిన వారికి కూడా జాబ్స్ ఉన్నాయి. లొకేషన్ వచ్చి సాహిదాబాద్, యూపీకి సంబంధించినటువంటి లొకేషన్ ఉంది. కానీ కొన్ని పొజిషన్స్ అనేది హైదరాబాద్ అండ్ బెంగళూరులో కూడా ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అండ్ నోట్ వచ్చేసి ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉన్నాయి. కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే, మొత్తంగా టోటల్ పోస్టులు వచ్చేసి 34 పోస్టులు ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ రెగ్యులర్ పోస్ట్ కింద చూసుకుంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ పొజిషన్స్లో ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ మేనేజర్ కింద పొజిషన్స్ ఉన్నాయి. అండ్ డిప్యూటీ ఇంజనీర్ కింద కూడా పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ కింద ఫ్రెషర్స్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీస్ ఉన్నారు. అవి వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి మెటలర్జీ, ఈసీఈ, మెకానికల్ అండ్ సిఎస్ వారికి ఉన్నాయండి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద కూడా పొజిషన్స్ ఉన్నాయి. వారు వచ్చేసి హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన వారు బ్రాంచెస్లో ఖాళీలు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి పొజిషన్, అందులో రెగ్యులర్గా ఎవరికైతే డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా ఉంటుందో వారికి వచ్చేసి క్లర్క్ సి కేటగిరీ కింద ఉన్నాయండి. అండ్ ఆపరేటర్ ఏ కేటగిరీ కింద కూడా జాబ్స్ ఉన్నాయి. ఇక కాంట్రాక్చువల్ బేసిస్ వచ్చి పోస్టులు వచ్చేసి డిప్యూటీ ఇంజనీర్ కింద పోస్టులు ఉన్నాయని, అండ్ హిందీ ఆఫీసర్ కింద కూడా పోస్టులు ఉన్నాయి. ఇక విద్యా అర్హతలు క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఆపరేటర్ ఏ కింద చూసుకుంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. విత్ అనే మినిమం సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉండాలి. విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక క్లర్క్ సికి సంబంధించింది ఎనీ గ్రాడ్యుయేట్ ప్లస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద చూసుకుంటే బీఈ, బీటెక్, మెటలర్జీ, ఈసీఈ, మెకానికల్, సిఎస్ వారు విత్ 55% ఆఫ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేసుకొని ఉండాలి. నో ఎక్స్పీరియన్స్ నీడెడ్, వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద చూసుకుంటే ఎంబీఏ, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఆర్ సిఏఐసిడబ్ల్యూఏ వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా వీరికి కూడా జాబ్స్ అనేది పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి బీటెక్ అండ్ ఎంబీఏ వారికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 to 16 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఇక జీతానికి సంబంధించిన శాలరీ విశేషాలు చూసుకుంటే, డిప్యూటీ ఇంజనీర్స్ అండ్ ట్రైనీస్కి వచ్చేసి వారు E1 గ్రేడ్ కింద ఉంటారు. వారికి పే స్కేల్ వచ్చేసి 40,000 రూపీస్ నుంచి 1,40,000 రూపీస్ పే స్కేల్ అనేది ఉంటుంది. వారి యొక్క అప్రాక్సిమేట్లీ సిటీసీ వచ్చేసి 12.14 lakhs per annum అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. మంచి జీతం వారికి వచ్చేసి. ఇక సీనియర్ గ్రేడ్స్ వచ్చేసి E4 అండ్ E5 కేటగిరీలో ఉంటారు. వాళ్ళకి సిటీసీ వచ్చేసి 20.94 to 23.87 lakhs per annum అండి. ఇది ఊహించినటువంటి ప్యాకేజెస్ అండి, మంచి ప్యాకేజెస్ అండి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వారికి వచ్చేసి క్లర్క్ సి పొజిషన్లో ఉంటారు. వారికి వచ్చేసి 20,000 నుంచి 65,000 వరకు ఉంటుంది. అండ్ ఆపరేటర్ ఏ కింద 17,500 నుంచి 50,000 వరకు పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఇక కాంట్రాక్చువల్లో ఎవరైతే జాయిన్ అవుతారో కాంట్రాక్చువల్ ఇంజనీర్స్కి వచ్చేసి వారికి మాత్రం ఫిక్స్డ్ పే కింద 75,000 రూపాయల వరకు జీతం అనేది ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఈ పొజిషన్స్కి వచ్చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది 31st of January 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అందులో వచ్చేసి ఆపరేటర్ ఏకి 25 years అనేది ఉండాలి మ్యాక్సిమం. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద 29 years అండ్
గేట్ అండ్ క్లర్క్ సికి సంబంధించి 30 years అండి. కాంట్రాక్ట్ ఇంజనీర్స్కి వచ్చి 33 years ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఓబీసీ వారికి 3 years అండి, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది వారు ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకుంటే ముందుగా రిటర్న్ టెస్ట్ అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అందులో వచ్చేసి రిటర్న్ టెస్ట్కి 85% వెయిటేజ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి 15% వెయిటేజ్ ఉంటుంది. ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ క్లర్క్స్ అండ్ ఆపరేటర్స్కి వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది జరుగుతుంది, అది వెయిటేజ్ వచ్చి 60% కింద తీసుకుంటారు. తర్వాత ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది, అది 40% వెయిటేజ్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే 2 hours ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 mark క్యారీ చేస్తూ 100 marksకి పేపర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే అది 0.25 కింద 1/4 డిడక్ట్ అవుతుంది. తప్పు ఆన్సర్ పెట్టినచో 0.5 అనేది డిడక్ట్ అవుతుంది. కాన్ఫిడెంట్ లేనటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయకుండా ఉంటే బెటర్ అని నా యొక్క అభిప్రాయము, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి. ఇక టెక్నికల్ నాలెడ్జ్ అనేది 60% ఆఫ్ బ్రేక్ డౌన్ ఉంటుంది. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ కింద 40% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి 50% ఆఫ్ ద క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలి, ప్లస్ నాన్ ఎగ్జిక్యూటివ్కి 40% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసినా కానీ క్వాలిఫై చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1000 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి ఎటువంటి ఫీజు లేదు. ఇక అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే ఎలిజిబిలిటీ కరెక్ట్గా సూట్ అవుతుందో, ఎవరైతే క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ఉన్నాయో వారే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఫీజు అనేది నాన్ రిఫండబుల్ కాబట్టి మీరు ఒకసారి పే చేస్తే తిరిగి రాదు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే CELindia.co.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ సంబంధించింది నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసుకొని కూడా మీరు నోటిఫికేషన్ క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వెబ్సైట్ కూడా అడ్రస్కి అక్కడి నుంచి వెళ్ళచ్చు. అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు గో టు కెరియర్ సెక్షన్కి అనేది వెళ్ళాలి. అక్కడ అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఈమెయిల్ ఉన్న మొబైల్ నెంబర్, యాక్టివ్ నెంబర్స్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా వీటికే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫామ్లో మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. మీ యొక్క ఫోటో ఇవ్వాలి, సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, స్కాన్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. ఎంత సైజులో మనం స్కాన్ చేసి పెట్టాలి, సైజెస్ ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ అప్లికేషన్ నెంబర్ మీదనే అవుతుంది కాబట్టి. ఇక మీకు వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడ CELindia.co.inకి వెళ్ళాక మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది, విండో అనేది మీకు ఓపెన్ అవుతుందండి. దాంట్లో వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కెరియర్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. కెరియర్స్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అనే ట్యాబ్ ఉంటుంది. అందులో సైడ్లో వచ్చేసి యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆర్కైవ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. ఇప్పుడు మన కరెంట్ పొజిషన్ ఉన్నది ఏదైతే ఉందో అది యాక్టివ్ కాబట్టి యాక్టివ్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇలా కెరీర్ ఆపర్చునిటీ కింద ఈ పొజిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ పబ్లిషింగ్ వచ్చేసి 10th February రోజు ఈ పొజిషన్ ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. అండ్ డేట్ ఆఫ్ క్లోజింగ్ వచ్చేసి 3rd March అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక కాకపోతే మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. కానీ ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఓపెనింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది విజిట్ అవర్ కంపెనీస్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ని రెగ్యులర్గా అప్డేట్ చేయండి. నేను కూడా నా కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వారు విండో ఓపెన్ చేస్తారో అప్పుడు నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ కూడా చూసుకొని మీరు
అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక ఉద్యోగానికి సంబంధించిన లొకేషన్ నుండి నియామకాలు చూసుకుంటే ఇవి ముందుగా చెప్పుకున్నట్టుగా ఇవి రెగ్యులర్ పోస్టులు అండి, పర్మనెంట్ పోస్టులు. కానీ ప్రొబేషన్ అనేది 1 year ఉంటుంది. మోస్ట్లీ సహీదాబాద్లోని యూపీ లొకేషన్లో ఉంటుంది. ఇక ట్రైనింగ్ సంబంధించిన వారికి 2 years ట్రైనింగ్ ఉంటుంది. అబ్జార్ప్షన్ ఇంటూ పర్మనెంట్ జాబ్, ట్రైనింగ్ తర్వాత 2 years తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది వారికి కల్పిస్తారని చెప్తున్నారు. ఇంకా కాంట్రాక్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 2 years టెన్యూర్ అనేది మాత్రమే ఉంటుంది. స్పెషల్ కాంట్రాక్ట్ రోల్స్ ఫర్ డిప్యూటీ ఇంజనీర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరులో ఉన్నవారు కూడా కాంట్రాక్ట్ రోల్స్ అనేది స్పెషల్గా ఉంది వారికి. ముఖ్య గమనికలు, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీడ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్. దయచేసి ముందుగా మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ని జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఎలిజిబిలిటీస్ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి అప్లై చేసుకోవడానికి అనేది మీరు చూసుకోవాలి. దాంతోపాటు మీ ఏజ్ అనేది ముందే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎందుకంటే వారు కూడా 31st January 2026కే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు అర్హత లేకుంటే మీ ఒక అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఎటువంటి ఫిజికల్ ఫామ్స్ పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేయాలి. ముందుగా చెప్పుకున్నట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది విండో గురించి మీరు వెబ్సైట్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు కంప్లీట్గా ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఇక ముందుగా చెప్పుకున్నట్టుగా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 3rd March 2026 వరకు టైం ఉంది. అప్లికేషన్ విండో ఓపెన్ కాగానే మీరు అప్లై చేయడం మొదలుపెట్టేసేయండి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసము, జాబ్ నోటిఫికేషన్స్ కోసము మీరు ఛానల్ని సబ్స్క్రిప్షన్తో పాటు నోటిఫికేషన్స్కి క్లిక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఇంకా జాబ్స్ కోసం ఏమైనా కావాలంటే మీరు అక్కడ కామెంట్ చేయొచ్చు, నేను దానికి రివర్ట్ చేస్తాను, రిప్లై చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. దాంతో పాటుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, నీడీ ఉన్నారో మీకు తెలిసిన వారందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.